హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 42% ఫిట్‌మెంట్ ముఖ్యమైన సమాచారం అందింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో ప్రస్తుతం నూతన వేతన సవరణ సంఘం పీఆర్సీ అనే అంశం మరోసారి అత్యంత వేడిని పుట్టిస్తోంది. దీనిపై అటు ఉద్యోగ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా స్థాయి కార్యాలయ వరకు ప్రతి చోట ఉద్యోగులకు కేవలం పీఆర్సీ ప్రకటన ఎప్పుడు వస్తుందా అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి తెలంగాణలో రెండవ పీఆర్సీ 2023 జూలై నుండి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ నిర్ణీత గడువు ముగిసి ఏడాది దాటిపోతున్నా ఇప్పటికీ దాని అమలుకు నోచుకోకపోవడం పట్ల ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ మరియు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఒక ఉద్యోగికి 5 ఏళ్లకు ఒకసారి పెరగాల్సిన వేతనం ఇలా నిరంతరం వాయిదా పడటం వల్ల వారి ఆర్థిక ప్రణాళికలు పూర్తిగా తలకిందులవుతున్నాయని, ఇది ఉద్యోగుల మనోధైర్యంపై కూడా ప్రభావం చూపుతోందని వారు వాదిస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు ఉంచుతున్నటువంటి ప్రధాన మరియు ముఖ్యమైన కీలక డిమాండ్ ఏమంటే, ఈసారి కనీసం 42% ఫిట్‌మెంట్ ఇవ్వాలని. మరి ఫిట్‌మెంట్ అంటే మూల వేతనానికి అదనంగా కలిపే శాతం. ఇది పెరిగితేనే ఉద్యోగి జీతంలో గణనీయమైన మార్పు కనిపిస్తుంది. గత కొన్నేళ్లుగా దేశంలో మరియు రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, ద్రవ్యోల్బణం మరింత విపరీతంగా పెరగడం వల్ల సామాన్య ఉద్యోగి జీవన వ్యయం భారంగా మారిందని వారు గణాంకాలతో సహా వివరిస్తున్నారు. మెట్రో నగరాల్లో ఇంటి అద్దెలు, పిల్లల విద్యా ఖర్చులు మరియు వైద్య అవసరాలన్నీ కూడా రెట్టింపయ్యాయని, కాబట్టి 42% కంటే తక్కువ ఫిట్‌మెంట్ ఇస్తే అది ఉద్యోగులకు ఏమాత్రం సరిపోదని వారు గట్టిగా వాదిస్తున్నారు. అయితే ఉద్యోగుల డిమాండ్‌లను ఒకవైపుంటే, ప్రభుత్వానికి మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు ఖజానాపై పడే భారం ఒక పెద్ద సవాలుగా అయితే మారింది. ప్రభుత్వం గనక ఉద్యోగ సంఘాలు కోరుతున్నట్టు 42% ఫిట్‌మెంట్‌కు అంగీకరించినట్లయితే, అది రాష్ట్ర బడ్జెట్‌పై పెను ప్రభావాన్ని అయితే చూపుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. సుమారుగా లెక్కలు వేస్తే 42% ఫిట్‌మెంట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఏటా అదనంగా 35-40 వేల కోట్ల రూపాయల వరకు భారం పెరగవచ్చు. ఇది రాష్ట్రం చేసే ఇతర సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి పనులకు కేటాయించే నిధులపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం 42% ఫిట్‌మెంట్ ఇవ్వలేక మధ్య మార్గంగా 30% ఫిట్‌మెంట్ ప్రకటిస్తే, అప్పుడు కూడా ప్రభుత్వానికి ఏటా 25-28 వేల కోట్ల రూపాయల వరకు అదనపు ఆర్థిక భారం తప్పదు. ఇది గత పీఆర్సీతో పోలిస్తే ఎక్కువ అయినప్పటికీ, ప్రస్తుతం ఉన్న నిధుల కొరత వల్ల దీనిని కూడా భరించడం కష్టమని ఆర్థిక శాఖ అయితే భావిస్తోంది. అదేవిధంగా ఫిట్‌మెంట్ శాతం 25%కి తగ్గినట్లయితే అప్పుడు ఆర్థిక భారం సుమారుగా 20,000-23 వేల కోట్ల రూపాయల వరకు మధ్య ఉంటుందని, ఒకవేళ ప్రభుత్వం అత్యంత తక్కువగా అంటే కేవలం 15% ఫిట్‌మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకుంటే, అప్పుడు రాష్ట్ర ఖజానాపై 12,000-15,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఈ లెక్కలన్నీ కేవలం ప్రాథమిక అంచనాలు మాత్రమే. వాస్తవంగా ఉద్యోగుల సంఖ్య, వారి ప్రస్తుత క్యాడర్ మరియు జీతభత్యాల ఆధారంగా ఈ యొక్క సంఖ్యలను పెరిగే అవకాశం ఉంటుందని గమనించాలి. మరి ఇంత భారీ మొత్తంలో నిధులను సర్దుబాటు చేయడం ప్రభుత్వానికి కత్తి మీద సాము లాంటిదని చెప్పాలి. అందుకే పీఆర్సీ అమలు విషయంలో రాష్ట్రం ప్రభుత్వం చాలా ఆచితూచి అడుగులు వేస్తుంది. మరి రాష్ట్రంలో ఇప్పటికే ఉద్యోగులు జీతాలు మరియు పెన్షన్లు, పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలు వంటివి సమయానికి చెల్లించడానికే ప్రభుత్వాన్ని ఆర్థికంగా తీవ్ర ఒత్తిడి అయితే ఎదుర్కొంటోంది. మరి అటువంటి తరుణంలో ఒక్కసారిగా భారీ స్థాయిలో వేతనాల పెంపును ప్రకటిస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ యొక్క ఆర్థిక సంక్షోభం కారణంగానే ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రులు పీఆర్సీ నివేదికలో లోతైన అధ్యయనం చేస్తూ
ఎక్కడ తమ ఎక్కడ ఎంత తగ్గాలో లేదా ఎలా సర్దుబాటు చేయాలో ఆలోచిస్తూ ఉన్నారు. మరోవైపు ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పీఆర్సీ ప్రకటనలో జరుగుతున్నటువంటి ప్రతిరోజు ఆలస్యం వల్ల తాము ఆర్థికంగా నష్టపోతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం జీతాలు పెరగకపోవటమే కాకుండా పెరగాల్సినటువంటి ఆహ్, డీఏలు మరియు ఇతర ప్రయోజనాలు కూడా నిలిచిపోయాయి. వారు చెప్తున్నారు ఈ మేరకు. మరి ఒకవేళ ప్రభుత్వం త్వరగా స్పందించి కొత్త పీఆర్సీని అమలు చేస్తే అట్టడుగునటువంటి స్థాయి ఉద్యోగి నుండి ఉన్నత స్థాయి అధికారి వరకు అందరికీ జీతాల్లో భారీ మార్పులు వస్తుంది. ఇది వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. మరి కానీ ప్రభుత్వం ఖజానా పరిస్థితి చూస్తుంటే ఒకేసారిగా పెద్ద మొత్తంలో ఆహ్, పెంపు ఇవ్వటం సాధ్యం కాకపోవచ్చని, అందుకే ప్రభుత్వం దశల వారీగా సాధ్యం చేయవచ్చులే అని అయితే ఈ మేరకు దశల వారీగా చెల్లింపులు చేసే దిశలో అయితే ఆలోచనలో ఉంది. అంటే మొదట తక్కువ ఫిట్‌మెంట్ ఇచ్చి పరిస్థితులు మెరుగుపడిన తర్వాత దాన్ని పెంచడం లేదా అరియర్స్‌ను బాండ్ల రూపంలో ఇవ్వటం వంటి ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో పీఆర్సీ అంశం పరిశీలిస్తే తెలంగాణలో ఈ యొక్క పీఆర్సీ అంశం కేవలం ఒక ఉద్యోగ సమస్యగా కాకుండా ఒక రాజకీయ మరియు సామాజిక అంశంగా కూడా మారిపోయింది. మరి ఉద్యోగుల ఆశలను వమ్ము చేయకుండా అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాలనే ఒక సమన్వయం వర్గానికి అన్వేషించేందుకు ప్రభుత్వం తీవ్రంగా అయితే కసరత్తు చేస్తుంది. సో, విడుదల ఎటువంటి అధికారిక జీవో విడుదల కానప్పటికీ కూడా ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తూ వస్తుంది. త్వరలోనే పీఆర్సీకి సంబంధించి కూడా ఒక శుభవార్త అయితే వస్తుందని అందరూ ఆశాభావంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఆ యొక్క ప్రకటన లక్షలాది మంది ఉద్యోగ కుటుంబాల భవిష్యత్తునైతే నిర్ణయించబోతోందనమాట.